మహాశివరాత్రి శుభ సందర్భంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉఖీమత్లోని ఓంకారేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత కేదార్నాథ్ రావల్ తలుపులు తెరిచే తేదీని ప్రకటించారు. షెడ్యూల్ చేసిన శుభ సమయం ప్రకారం 2026 ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు ఓంకారేశ్వరుడు కొలువుదీరిన కేదార్నాథ్ తలుపులు సాధారణ ప్రజల కోసం తెరవనున్నారు. తేదీ నిర్ధారించిన వెంటనే అధికారులు, ఆలయ కమిటీ యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు ప్రారంభించాయి. ఇక విషయంలోకి వెళ్తే మహాశివరాత్రి శుభ సందర్భంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉఖీమత్లోని ఓంకారేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత కేదార్నాథ్ రావల్ తలుపులు తెరిచే తేదీని ప్రకటించారు. షెడ్యూల్ చేసిన శుభ సమయం ప్రకారం 2026 ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు ఓంకారేశ్వరుడు కొలువుదీరిన కేదార్నాథ్ తలుపులు సాధారణ ప్రజల కోసం తెరవనున్నారు. తేదీ నిర్ధారించిన వెంటనే అధికారులు, ఆలయ కమిటీ యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు ప్రారంభించాయి. ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు భక్తులు జ్యోతిర్లింగాన్ని సందర్శించుకోవచ్చు. రికార్డు సంఖ్యలో యాత్రికుల సంఖ్య ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేలా కూడా నడక మార్గం, వసతి, వైద్య సౌకర్యాల మరమ్మతుల కోసం ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన శీతాకాల యాత్రకు అఖండ స్పందన లభిస్తుంది. జనవరి 31 నాటికి తలుపులు మూసివేసినప్పటి వరకు 34,140 మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారు. 4 ధామ్లలోని ఓంకారేశ్వర్, పాండుకేశ్వర్ దేవాలయాలు వంటివి శీతాకాల యాత్ర స్థలాలను భక్తులు సందర్శించారు. ఇది ఉత్తరాఖండ్ పర్యాటక రంగానికి కొత్త మైలురాయిగా నిలిచింది. ఇదిలా ఉంటే చార్ధామ్ కనెక్టివిటీకి సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ముఖ్యమైన సమాచారాన్ని అందించారు. 125 కిలోమీటర్ల రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు మార్గం ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లకు కూడా రైలు మార్గాన్ని విస్తరించడానికి సర్వేలు పూర్తయ్యాయి. మార్చి 2026 నాటికి 40,384 కోట్ల ఖర్చుతో ఉత్తరాఖండ్లో మొత్తం 214 కిలోమీటర్ల 3 కొత్త రైలు మార్గాలపై పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభం. బుకింగ్ ఎలా చేసుకోవాలంటే చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్లు మార్చి 2, 2026 నుంచి ప్రారంభమవుతాయి. మీరు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్ల కోసం మీరు 8394833833 మొబైల్ నెంబర్లో కూడా వాట్సాప్ ద్వారా కూడా మీ బుకింగ్లను చేసుకోవచ్చు. వాట్సాప్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం మీరు యాత్ర అని టైప్ చేయాలి. ఈ చార్ధామ్ యాత్రకు గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ యాత్రకు కాలినడకన భక్తులు వెళ్తుంటారు. కేదార్నాథ్ యాత్ర దర్శనం తొందరగా జరగాలంటే హెలికాప్టర్ బుక్ చేసుకోవాలి. కాలినడకన వెళ్తే దాదాపు 16 కిలోమీటర్ల వరకు ప్రయాణించాలి. అక్కడి వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తుంటాయి. కాలినడకన, హెలికాప్టర్ ద్వారా వెళ్లలేని వారికి పల్లకి ద్వారా కూడా దర్శనానికి వెళ్ళొచ్చు.